హలో రవిగా ఏవిరా వడ్డీ పైసలు ఈ నెల వడ్డీ పైసలు ఇవ్వవా? పైసలు కావాల్సినప్పుడు వచ్చి చిట్టమ్మక్క పైసలు కావాలంటావు, వడ్డీ కట్టినప్పుడు ఏం నొప్పులు పడుతున్నావు కొడుక? రే బిడ్డ, నా గనక ఇప్పుడు వడ్డీ పైసలు జల్దీ రాలేదనుకో ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తా, రోడ్డు మీద వేస్తా కొడుక. ఏమనుకుంటున్నావు అమ్మ? నమస్తే, ఏమనుకోకండి, చిట్టి పైసలు ఇవ్వడం కదా గట్టనే ఉంటది. వడ్డీ ఈ టైంకి కట్టారు, దొంగ కొట్టులు ఉంటారు చాలా మంది. సరే గదంతా పక్కన పెడదాం, ఈ రోజు బిగ్ బాస్ గురించి ఏమైందో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇటు చౌదరి కాబట్టి ఇంకా ఆమె ఏడిపోయింది, నిన్ను కెప్టెన్ చేసినారా నేను దొంగదారిలా, నన్ను సేవ్ చేయలేదురా, అది ఏడుపు. నా ముఖం చూడలే, నా ముక్కు చూడలే, నా మూతి ఎందుకు కథలని ఇక రోజంతా లైవ్ లో కూడా ఇదే సోది, పవతానికి పోవడం, నన్ను చూడలే గది నా ప్రాబ్లం అని లొల్లి పెట్టడం ఇదే బట్టి. తర్వాత ఏం జరిగింది, బిగ్ బాస్ గీమనే పిలిచిండు మళ్ళీ, ఏమో అందాల రాసని నువ్వు కన్ఫెషన్ రూమ్ కి రామ్మా అని కూసబెట్టి ఒక 4 చికెన్ బొక్కలు ముక్కు ముందు పెట్టి, నువ్వు నీకు ఏమైనా సీక్రెట్ చెప్పు, నీకు ముక్కలు ఇస్తా అంటే సీక్రెట్ అని ఏవేవో లోకంలో ఉన్న సోళ్ళంతా చెప్పింది, కానీ అందులో సీక్రెట్ లేకపోయే. ఇంకా దాచికి ఏం చేసింది, బిగ్ బాస్ నేను అందరి సీక్రెట్ లో తెలుసుకుంటా, అందరి గుట్లు తీసుకొచ్చి నీ ముందు పెడతా, నాకు ఇంత ముక్క పెట్టు అంటే బిగ్ బాస్ ఏం చేసిండు, అది ఓపెన్ చేసి వాసన చూడమ్మా అంటే కుక్క బొక్క వాసన చూసినట్టు అని చూసింది. చూసి బిగ్ బాస్ గుట్లు తెస్తా, గుట్లు మింగుతా అన్నట్టు బయటకు వచ్చి అందరు గుట్లు అడగబట్టే. కొంతమంది నమ్మలే, అమ్మో ఇది దొంగది, నీకు ఏం చెప్పకని శ్రీజయమో డిమన్ పవన్ కి చెప్పబట్టే. గట్ల అయిపోయిందా. తర్వాత బిగ్ బాస్ మస్తు గరమైంది రోజు, నేను కృష్ణుని కాదు అర్జునుడిని, మీ సంగతి చెప్తా, మీ పని పడతా, ఇన్ని రోజులు మీరు ఆడిన తండనాలు అన్ని నాకు దొరకబట్టి అనేసి ఒక షెట్ పెట్టిండు, షెట్టుకి ఇన్ని షేపులు పెట్టి అందులో ఏమో రంగులు ఇత్తులు పెట్టిండట. ఎవరి ఆటను బట్టి వాళ్ళకి రంగు ఇత్తులు వస్తాయట. సో ముందు అయితే బ్లూ కలర్ ఇత్తులు వచ్చిన వాళ్ళందరికీ ఒక మంచి బంపర్ ఆఫ్ ఇచ్చిండు బిగ్ బాస్ సారు. ఏంది, నువ్వు ఎవరికైతే బులుగు రంగులు వచ్చినాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫోటో గానీ ఒక వీడియో గానీ ఏమని ఇస్తా అన్నాడు. ఊకెనే ఇస్తారా బిగ్ బాస్? నేను అదే చెప్తా, పైసలు ఇట్లా ఊకెనే రావు, వడ్డీలు కట్టాలా. నేను ఏదైతే చేస్తున్నానో బిగ్ బాస్ కూడా అదే వ్యాపారం చేయబట్టే. మీకేమైనా కావాలంటే నాకేమైనా ఇవ్వాలని, ఇంట్లో బ్యాటరీ పెట్టిండు, ఆ బ్యాటరీలో పుల్లలు పెట్టిండు, నువ్వు ఏమైనా కావాలంటే పుల్లలు తగ్గుతాయని చెప్పిండు. ఇంకేం చేసిండు, ఫస్ట్ ఇమాన్యుయల్ పోయిండు, ఇమాన్యుయల్ ఫోటోకి 20% పుల్లలు తగ్గుతాయి, 20% తగ్గబట్టే. తర్వాత మళ్ళీ మన తనుజ గారు తనుజ పోయిన తర్వాత ఇంకొక 25 పాయింట్లు తగ్గబట్టే. తర్వాత శురువైంది గొడవ, ప్రియమ్మ దుంకే, సంజనమ్మ దుంకే, ఎవరు దుంకిరో అర్థం కాక గొడవలాయే. శ్రీజకేమో బుర్రలేకపాయే, నువ్వు దుంకినావు 2 పడవల మీద కాలేసి డుబుకున పడ్డది. ఒక పడవ మీద ఉంటేనన్నా బాగుపడుతుండే. కాసేపు సంజన అన్నది, ప్రియమో గట్ట అనగానే ప్రియ అన్నది. మళ్ళీ సంజన మూకుంటుందా పాపం, అసలు 5 నెలల బిడ్డ ఉండే కదా, ఊకోలే, ఆమె కూడా లొల్లి పెట్టబట్టి. ఇంకా వాళ్ళిద్దరు లొల్లితో లైవ్ అయితే నేను ఆడికి ఆపేసిన. ఇట్లా జరిగింది. ఇమాన్యుయల్ కి ఫోటో వచ్చింది, తనుజకేమో లెటర్ వచ్చింది, వయమ్మో వయరాల లెటర్ పట్టుకుని ఇడికెళ్ళి ఆడికి తిరగబట్టి. నాకేమనిపించింది తెలిసిన, గసంటి టైంలోనే బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ పెట్టి 12 మంది ఆమె మీద వదిలి లెటర్ గుంజుకొచ్చిన కెప్టెన్ చేస్తా అంటే మస్తు మజాగా ఉంటుండే. మరి లేకపోతే ఏందమ్మా, ఇలా తెలియదా బిగ్ బాస్ వాళ్ళకి పోయేటప్పుడే అందరికి దూరంగా ఉంటామని? 2 వారాలు అయినా లేదా బట్టే. నువ్వు దూరంగా ఉండాలి ఆ జీవితంలో బాగుపడాలంటే. నేను వడ్డీ పైసలకి మెత్తకుంటే ఇస్తారా వడ్డీ పైసలు? ఒక్కొక్కరికి దుమ్ములు చెప్తుంటే. మరి అది ఈ రోజు బిగ్ బాస్ కథలు. మీకు కనుక నా ముచ్చట్లు నచ్చినాయంటే వీడియో లైక్ చేయరు పాపం కదా. నేను అందుకే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయరు. 95 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇంకొంచెం అయితే మంచిగా 100 సబ్స్క్రైబర్ల మైల్ స్టోన్ కూడా దాటుతాం మనం. నన్ను సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, వీడియోని 10 మందికి షేర్ చేస్తారని నమ్ముతున్నా. చిట్టి పైసలు మళ్ళీ వడ్డీ పైసలు తెచ్చుకోవాలి. నేను ఉంటా. బాయ్.